రేవంత్ రెడ్డి గారి పని ఎప్పుడైనా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. ఈరోజు నసుగులాబాద్ ఎక్స్ రోడ్ దగ్గర ధర్నా చేశారు రైతులంతా. మొన్న కోటగిరిలో చేశారండి. కడుపు మండుతుంది ఒక్కొక్కరికి. ఎందుకంటే ఒక్కసారి మీరు ఏసీ కారులో దిగి ఒక్కొక్కడు వచ్చి రోడ్ల మీద నడవి చూడండి. అన్నదాత ఎట్లా వరిచారో ఒడ్డు. వాన పడుతుంది పాపం. రోడ్ల మీద నుంచి పట్టాలు కూడా తెలియకుండా తడిసిపోయినాయండి ముద్ద. మనుషులను మీరు ఒక్కటన్నా సెన్స్ ఉందండి? ఆరబెట్టే యంత్రాలు ఉన్నప్పుడు, మనకు అధునాతన టెక్నాలజీ ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాల దగ్గర పెట్టాలా వద్దను? ధాన్యం సేకరిస్తా అని చెప్పావు. సేకరిస్తున్నడివి 48 గంటల్లో ప్రకటన ఇచ్చావు. ప్రకటన ఇచ్చిన మంత్రి పత్తా లేడు. ఎక్కడున్నాడు? అక్కడ కూర్చో. నువ్వు ఇక్కడ వర్షంలో పడి వీళ్ళంతా నానా తంటాలు పడి రోడ్ల మీద రైతు కొనుగోలు కేంద్రాల దగ్గర అవస్థలు పడి అన్నీ తడిసిపోయి ముద్దయ్యి ఆరబెట్టుకుని ఎన్ని రోజులు ఆరబెడతారండి? 10 రోజులు ఆరబెడితే వాడికి వచ్చేది బోనస్ ఎంత? నువ్వు ఇచ్చేది ఎంత? వాళ్ళకి పోయేది ఎంత? కూలీలకే పోతున్నాయి. రైతు ఆవేదన పట్టదా మీకు? ఎందుకండి? చేతగాని ప్రభుత్వం లేకపోతే రాజీనామా చేసేయండి. రాజీనామా చేసి మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ కాదు, ఎమ్మెల్యే పదవులు అందరికీ రాజీనామా చేసి మళ్ళీ గెలవండి చూద్దాం. ఏం ప్రభుత్వం సార్ మీది? ఇంతనా? నేను మొన్నటి నుంచి చెప్తానే ఉన్నా, మీకు టీఎస్ఆర్టీసీ ప్రక్షాళన చేయాలి అని. ఏ రూట్లో బస్సులు నడపాలో మీకు అసలు తెలవదు. ఎక్కడ నడపాలో తెలవదు. దానికి ఆదాయం అట్ట తేవాలో తెలియదు. ఏం తెలియను వాళ్ళు మినిస్టర్లు. ఇన్కమ్ పెంచుకోవాలని సోర్సెస్ మీకు ఎలా వస్తుందో కూడా తెలవదు. హామీలు ఇవ్వటం మాత్రం తెలవచ్చు. వస్తూ ఉంటాయి నోటి నుంచి అడ్డమైన మాటలు మాట్లాడి మనం సీఎంలు కావాలి, పిఎంలు కావాలి. నువ్వు ఇంకో 30 ఏళ్ళు ఇస్తారయ్యా స్వామి నువ్వు సీఎంలు పిఎంలు కావడానికి. మీరు కాకుండా హైదరాబాద్లోకి వచ్చిన పరిపాలన చెప్తే పిఎంలు కాదు సీఎంలు కాదు పిఎంలు కూడా అవుతారండి. రైతులు సంకనాకపోతారు. మీకే చెప్తున్నా కదా, రైతాగ్రహం వచ్చిందంటే మీరు తినటానికి ఒక్క మెతుకు కూడా ఉండదు. కడుపు మండిపోతుందండి. ఎంతమంది రోడ్డు మీద